అందరికీ నమస్కారం. నేను మీ రవిచంద్రబాబు, ఆర్సీబీ మీడియా. ఈ రోజు మనం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో విజయపేట గ్రామంలో ఉన్నాం. ఇక్కడ సువార్త నిలయం చర్చ్ పాస్టర్ గారు అయినటువంటి పాస్టర్ కడలి హానుక్ గారితో మన ముఖాముఖి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాం. పాస్టర్ గారు వందనాలు. ఈ వీడియో చూసే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేసి షేర్ చేయండి. మీ సలహాలు సంప్రదింపులు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. పాస్టర్ గారు, మీతో మేము ఈ రోజు చర్చించవలసిన విషయాలు ఏమిటంటే, ప్రస్తుత సమాజంలో అంటే క్రైస్తవ సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాల కోసం మిమ్మల్ని అడిగి తెలుసుకుందామన్న ఉద్దేశం మీద మేము మా మీడియాకి మిమ్మల్ని అవకాశం ఇవ్వమని అడిగాము. తప్పకుండా. అవి ఏంటంటే, మిమ్మల్ని మేము చాలా కాలం నుంచి చూస్తున్నాం. నేను మీరు చేస్తున్న సేవా పరిచర్య కానీ, మీరు చేస్తున్న సమాజంలో చేస్తున్న కొన్ని పోరాటాలు కానీ, లేకపోతే ఊరి ప్రజల్లో వచ్చిన ఇబ్బందులను మీరు ఎదుర్కొనడం కానీ, ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం. అంటే ఊరి ప్రజల్లో వచ్చే ఇబ్బందులు అంటే, వాళ్ళకి ఏదన్నా సహాయం వస్తే, లేకపోతే వాళ్ళకి బయట ఏదన్నా ఒక అవసరత ఉంటే అది మీ దగ్గరికి రావడం, వాళ్ళకి మీరు ఏదో ఒకటి దాన్ని సొల్యూషన్ చేయడం అన్నది జరుగుతుంది. దాన్ని అందరూ కూడా ఊరి మొత్తం, ఈ ప్రాంతం మొత్తం కూడా ఆ విషయంలో మీ కోసం ఏకీభవిస్తున్నారు. కాకపోతే మీరు అంతకాలం నుంచి కూడా ఇదే సేవలో ఎంతకాలం నుంచి ఉన్నారు సార్? మీరు ఈ పరిచర్యలో ఈ కొవ్వూరు ఈ బ్రిడ్జిపేటకి నేను వచ్చి 29 సంవత్సరాలు అవుతుంది. 29 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలోనే ఉంటున్నా. మీరు అంటే మీ సేవా జీవితం ఎంతకాలం సార్? సేవా జీవితం రాగానే 1996 సంవత్సరం జనవరి నెలకు ఇక్కడికి రావడం జరిగింది. సేవా పని నిమిత్తమే నేను అన్ని వదులుకుని, కలిగిన వాటిని వదులుకుని దేవుని సేవకు, సేవా దృక్పథంతో, నిస్వార్థంతో దైవ దర్శనం ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఇక్కడ వచ్చిన కానీ మేము చూస్తున్నాం, అది ఎందాక కూడా మీకు ఆ విషయం చెప్పాను. మీరు అంత సాధారణంగా ఉంటారు, అది ఎలా సార్? అది సాధారణంగా అంటే ఒక విషయం అండి. అంటే ఇప్పుడున్న సంఘాలలో కానీ, ఇప్పుడున్న బయట సమాజంలో కానీ, అంటే సన్మానాల వైపు, వాళ్ళ ఘనత వైపు, సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం ఫాలోవర్స్ పెంచుకుంటాకి, లేకపోతే వాళ్ళ ఘనత పెంచుకుంటాకి, వాళ్ళు ఎక్కువ పబ్లిసిటీ అవడానికి చాలా మంది మక్కువ చూపుతున్నారు. మేము చెప్తుంది కొంతమంది కోసమేనండి, అందరి కోసం అయితే కాదు. కాకపోతే అది ఈయనకి వివరంగా అర్థమవుతుందని చెప్పేసి నేను అలా చెప్తున్నాను. ఆ విధంగా కాకుండా మీరు ఎందుకు సాధారణంగా సామాన్యంగా ఉంటున్నారు అంటే, మీరు ఏమైనా వాక్యానికి లోబడా, లేదంటే కనుక మీరు అంటే ఈ విధంగా ఉండాలని మీరు ఏమన్నా నిర్ణయం తీసుకున్నారా? దీనికి కారణం అంతా బైబిల్. ఈ బైబిల్ను అంగీకరించిన తర్వాత నా యొక్క పాత పద్ధతి అయినటువంటి అన్య సాంప్రదాయాన్ని వదిలి ఎప్పుడైతే బైబిల్ని చేపట్టడం జరిగిందో, అందులో బైబిల్లో ఉన్నటువంటి అంశాలను జాగ్రత్తగా నిశితంగా పరిశీలిస్తే, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును అనేటువంటి ఒక బైబిల్ శ్రేష్టమైన సిద్ధాంతానికి లోబడి, అదే టైంలో అంతగా బైబిల్ ఘోషిస్తున్నా కానీ తగ్గించుకోని వాళ్ళని చూస్తూ ఉన్నాం. వాళ్ళని ప్రజలు పైకి మెచ్చుకున్నా లోపల వాళ్ళ గురించి బాధపడే అంశాలు కూడా వింటున్నాం. ఇటు ప్రజలకు వాళ్ళ హృదయాలు దోచుకోలేము, అంటే వాళ్ళ హృదయాలు సంపాదించుకోలేము, ఇటు ప్రభువుని సంపాదించుకోలేము. ఇలాగూ హెచ్చించుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది, డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. వీటినన్నిటిని ఉపయోగించుకుని ఎక్స్పోజ్ అయిపోయి ప్రజల దగ్గర నుంచి సంపాదించుకోవడం ఈ రోజుల్లో బాగా సులువు. కానీ ప్రారంభం నుంచి కూడా ఆ బాట ఎందుకు పట్టలేదంటే, బైబిల్ నా హృదయాన్ని పూర్తిగా పట్టుకుంది. బైబిల్కే లోబడి, అంటే దేవునికే లోబడి, దేవుని ఔన్నత్యాన్ని, ఆయన సార్వభౌమాధికారాన్ని దాన్ని నేను అంగీకరిస్తూ, దాని ప్రకారంగా ఎంతమంది హెచ్చించుకునేవారు నా కళ్ళ ముందు కనపడినా, ఎంతమంది సంపాదించుకునేవారు నా తోటి వారు అయినా సరే, నాకంటే తక్కువ వయసులో ఉన్నటువంటి వారు ఎన్ని చూస్తున్నప్పటికీ కూడా అవేవి నా హృదయానికి పట్టవు. బిగినింగ్ నుంచి, ప్రారంభం నుంచి భక్తి ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అప్పటి నుంచి ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తాం.
సాధారణ వస్త్రాలు ధరించడం, సాధారణమైన వాహనాలు వాడటం, సాధారణమైనటువంటి భోజనం చేయటం. ఎందుకంటే దీనికి మనకు ఇన్స్పైర్ అవడానికి దైవ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు లాంటి వాళ్ళకి ఎంత అవకాశం ఉన్నా సరే తిండి మితంగా ఉంటుంది, వస్త్రధారణ చాలా సాధారణమైన పరిస్థితుల్లో ఉంటుంది. బైబిల్ బోధిస్తున్నాం కాబట్టి ఈ బైబిల్ భక్తులను మనం ఆదర్శంగా తీసుకోకుండా మనంతగా మనం ప్రజలకు మనం ఎక్స్పోజ్ చేసేసుకుని మనం ప్రజల చేత మన్నలను పొందడానికి ప్రయత్నం చేస్తే అసలు లక్ష్యం దెబ్బతింటాదన్న ఉద్దేశంతో నేను ఈ తగ్గింపు అనే బాటను పట్టుకుని ఎక్కడా కూడా హెచ్చింపు అనేటువంటిది కనపడకూడదు. ప్రభువే తగ్గించుకున్నారు, అట్లానే వెళ్ళాలి, భక్తులే తగ్గించుకున్నారు, అలానే వెళ్ళాలి. నేను ప్రారంభంలో కూడా ఈ భక్తిని చేపట్టినప్పుడు అలాంటి మంచి భక్తులు నాకు దొరికారు, మంచి సేవకులు నాకు దొరికారు. దానిని బట్టి అదే స్టాండర్డ్ ఇంచుమించుగా 40 సంవత్సరాల నుంచి నేను కొనసాగించుకుంటూ, చాలా మంది అడుగుతారు నన్ను, ఇంకా మంచి వస్త్రాలు వేయొచ్చు కదా, ఇంకా మంచి వాహనాలు వాడొచ్చు కదా. ఈ రోజుల్లో సేవకులు ఈ యొక్క సామాజిక మాధ్యమాల్లో చాలా ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నారు. ఇవన్నీ చెప్తా ఉంటే ప్రభు ఎంతవరకు పెట్టాడో, ఎంతవరకు ఉంటే మంచిదో అంత లిమిట్స్ లో ఉంటాం అనేటువంటి నా ఉద్దేశం. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే మీ ఉద్దేశం అలా ఉంటుందా, లేకపోతే ఇతర పాస్టర్లో కూడా మీరు ఎప్పుడన్నా ఎవరికన్నా ఇలా జరిగితే మీ మాటినే పాస్టర్లకు ఎవరికన్నా అటువంటి సజెషన్స్ ఇస్తారా? ఎస్, నేను తప్పకుండా ఇస్తాను సజెషన్స్. ఎందుకు ఇస్తానంటే నేను అనుభవించింది నాతోనే సరిపోవడం కాదు, ఈవెన్ సేవకులు కూడా నా వరకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళకు ఎప్పుడైనా వేదికల మీద వాక్యం బాగా చెబితే చప్పట్లు కొట్టి సన్మానాలు చేసి పూదండలు వేసి తర్వాత శాలువాలు కప్పి పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటారు. దానికి నేను దూరంగా ఉంటాను. మిగతా వాళ్ళు అలా చేసుకుంటారు, కానీ వాళ్ళకి ఏదో ఒక టైంలో నేను చెప్తాను, తమ్ముడు లేతే బ్రదర్ మనం ఇట్లా ఇంత ఎక్స్పోజ్ అవ్వకూడదు. ఎందుకంటే ఇవి అన్యాచారంలోంచి దైవ వేదికల మీదకి వచ్చేస్తున్నాయి. సంఘం లోకంలోకి వెళ్ళిపోతుంది, లోకం సంఘంలోకి వచ్చేస్తుంది. అది రోజు రోజుకి మారిపోయి వెరితలు వేసేసి పర్వాలేదు, సేవకులు కూడా చాలా మంది ఏంటంటారంటే పర్వాలేదు, తప్పే ఉంది, వాళ్ళ ప్రేమను మనమే చూపిస్తున్నారు, దాన్ని మనం ఒప్పుకుంటే తప్పే ఉంది అని చెప్పేసి అంటారు. కానీ నాకు ఒక వాక్యం బాగా గుర్తొస్తూ ఉంటుంది. అది అపోస్తుల కార్యంలో 14-13 అనుకుంటాను. అపోస్తులైన పౌలు, శీల అనేటువంటి వాడు ఒక ప్రాంతానికి వెళ్ళి ఒక అద్భుతం జరిగితే అక్కడ వాళ్ళకి అర్పణలు అర్పించడానికి, వాళ్ళ కాళ్ళ మీద పడి నమస్కారం పెట్టడానికి ప్రయత్నాలు చేసి ఆ జనసమూహం అంతా దొమ్మిగా వచ్చినట్లుగా వాళ్ళ మీదకి వచ్చి పూదండలు తీసుకొచ్చి వాళ్ళకు వేసి సన్మానించాలని వాళ్ళ ప్రేమను వ్యక్తపరచడాన్ని చూస్తే వెంటనే ఈ పౌలు శీలు బట్టలు చింపేసుకున్నారు. మాకు వద్దు, మాకు సన్మానాలు చేయకూడదు, మీరు ఆకాశము భూమిని సృజించిన దేవునికి మీరు లోబడాలని అక్కడ సువార్త చెప్తారు వాళ్ళు. దాన్ని నేను ఏ రోజైతే చదివాను ఈ రోజు దాకా కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తాను. కానీ అది అందరికీ నచ్చదు, ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి నచ్చదు. ఏముంది, తప్పేముంది, ఒకసారి సన్మానం చేయించుకుంటారు. ఒక్కసారి అనేటువంటిది సన్మానాలకు, అది రాజకీయాలు అవ్వచ్చు లేదా లోకం అవ్వచ్చు, దాన్ని మన హృదయాల్లోకి ఎంటర్ అవనివ్వకుండా ఎప్పుడు తగ్గింపులోని చచ్చేదాకా ఉండాలనేటువంటి ఒక కాన్సెప్ట్తో నేను నాకంటూ తెలుసున్న వాళ్ళకి చెప్తాను. మరి ఇంకా మీరు అన్నారు మీ ఇతరుల గురించి మీ అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు ఎలా ఉందంటే వాక్యం అనే ఏకతాటి మీదకి రావటం అనేసి వాక్యాన్ని చదువుతూ ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఇది సొంతం అయిపోకూడదు, ఇది లిబరల్ గా వాక్యం అనేటువంటిది యూనివర్సల్ గా అందరికి సంబంధించింది. ఏకతాటి మీదకి రావాలంటే ముందు మనం లోబడి తగ్గించుకుని దేవుని ఆ యొక్క మాటకు లోబట్టడం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మనం బాగా తగ్గిపోవటానికి ఇష్టపడతాం. చక్కగా చెప్పారు సార్ మాకు. అయితే సంఘాల కోసం అయితే నేను చెప్పడం లేదు, కానీ కార్పొరేట్ సంఘాలు, అక్కడ ఉన్న సేవకులు, వాళ్ళు చేసే ఆ అట్రాక్షన్ కి చాలా మంది సంఘాల్లోనూ వాళ్ళ దశమ భాగాలు కానీ, వాళ్ళ కానుకలు కానీ, వాళ్ళ కుటుంబంలో ఏదైనా జరిగినా సరే అది వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కృతజ్ఞత అర్పణలు కానీ కార్పొరేట్ బోధకులు పంపించేస్తారు. వాళ్ళ కార్పొరేట్ బోధకుల వల్ల ఈనాటి క్రైస్తవ సమాజంలోనూ చిన్న సంఘాలకు కానీ, చిన్న బోధకులకు కానీ ఎటువంటి వాళ్ళ ప్రభావం చూపుతుందండి? దీని విషయం చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ నడుస్తుంది.
ఇప్పుడు కూడా దీని మీద సోషల్ మీడియాలో కూడా చాలా చాలా పెద్ద చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఈ తరహా ఉండటం వలన అక్కడ జనం రావచ్చు, అది నిర్వహించే నిర్వాహకులకు ధనం రావచ్చు. కానీ ఒక్క విషయంలో చెప్పాలంటే అది ప్రభువుకు మహిమ వచ్చే పని కాదు. కొంతమంది ఏమనుకుంటారంటే ఇంతమంది వస్తున్నారు కాబట్టి ప్రభు అక్కడ ఉంటాడంట. కానీ వాక్యంలో చిన్న మంద భయపడకూడదు, అంటే చిన్న సంఘాలు, మోకాళ్ళ మీద ఉండే సంఘాలు, వాక్యానికి లోబడి నాలా తగ్గించుకునేటువంటి వ్యక్తులు ఇంకా చాలా మంది ఉంటారు. వాళ్ళ పైకి ఎక్స్పోజ్ ఎవరు కనపడరు. ఇటువంటి వాళ్ళకి ఈ సంఘపరంగా కొంచెం దెబ్బ ఉంటుంది మాత్రం వాస్తవమే. ఎందుకంటే ఈ జనాల పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎక్కడ జనం కనపడితే అక్కడికి వెళ్తారు. ఒక కథ ఉంటుంది. కథ అంటే ఒక చిన్న మాట ఏంటంటే పావురాల గురించి చెప్తారు. పావురాలు 2 పావురాలు తీసుకొచ్చి ఎవరైనా ఒక ఇంటి దగ్గర పెంచుకుని ఒక బోన్ పెట్టి ఒక గూడు పెట్టి అక్కడ పెడితే కొద్ది రోజులు ఉంటాయి. కానీ బయట నుంచి ఇంకొన్ని పావురాలు ఎగురుతూ అటు ఇటు వస్తే పావురాలు శబ్దం విని ఆ ఒక చోట ఉన్న పావురాలు ఇంకో చోట వచ్చి కలుస్తూ ఉంటాయి. కలుస్తూ ఉన్నప్పుడు ఏదో మనిషి మాట కలుసుకున్నట్టుగాను ఈ తక్కువ ఉన్న పావురాలు ఎక్కువ ఉన్న పావురాలు కూడా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తాయి. 1-2 రోజులు స్నేహం అయిన తర్వాత కూడా తీసుకుపోతాయి, మంద పెంచుకుంటాయి అక్కడ. ఇప్పుడు కార్పొరేట్ సంఘాల పరిస్థితి ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కడ ఆ నాయకులు ఒక సువార్త చెప్పింది ఉండదు, ఒక బాలేని వ్యక్తికి వెళ్ళి ప్రార్థన చేసింది ఉండదు, ఏదైనా ఒక ప్రజా సమస్య వస్తే దాని మీద పోరాడింది మాట్లాడింది ఉండదు. వాళ్ళు ఎంతసేపు జనాలు చూసుకుని వాళ్ళు మురిసిపోగా ఈ వెళ్ళే జనం కూడా అయ్యి బాబా అక్కడ చాలా బాగుంది, అక్కడ కార్ లైన్లో ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, కుక్కలు ఉంటాయి, బౌన్సర్లు ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళాలంటేనే కష్టం అని వీళ్ళు ఎక్స్పోజ్ చేసుకుంటారు. వీళ్ళంతా ఎక్కడ వాళ్ళు అంటే ఆయా సంఘాలు వాళ్ళే. చిన్న చిన్న సంఘాలు, ఒక పెద్ద సిటీ ఉందంటే ఆ సిటీలో ఉన్నటువంటి కార్పొరేట్ సంఘానికి వెళ్ళాలంటే కొద్దిమంది ముందే అట్రాక్టివ్గా స్టార్ట్ చేసిన తర్వాత అలాగా వాళ్ళ చుట్టాలు పట్టాలు అలా వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా ఈ పోగు చేసుకుంటూ మొదలైతే ప్రతి వారం కొత్త వాళ్ళు పెరుగుతూనే ఉంటారు. కానీ సంపాదించబడినటువంటి ఆత్మలు కావయి పైగా తగ్గింపు అనేటువంటి దాని కాడికి వస్తే వాళ్ళ దగ్గర అసలు కనపడదు. వాళ్ళ దగ్గర మనం అపోస్తుల జీవిత చరిత్రలు చూస్తే అంతా తగ్గింపులు వెళ్ళారు. మరి ఇక్కడ ఈ కార్పొరేట్ సేవకులు ఎట్లా అవుతున్నారు అని అంటే వాళ్ళే దేవుళ్ళుగా. చాలా చక్కటి సమాధానం ఇచ్చారు పాస్టర్ గారు. ఇంకొకటి, ఇది మీ ప్రాంతానికి సంబంధించిన ప్రశ్న. ఇక్కడ మీకు చాలా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలతో కానీ ఆ సంఘాల పాస్టర్లతో కానీ మీకు ఎటువంటి సన్నిహితంగా ఉంటారు? వాళ్ళతో ఎప్పుడైనా మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నారా? అంటే ఇబ్బందులు అంటే చాలా ప్రాంతాల్లోనూ మైకులతో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్య ఎప్పుడైనా మీరు ఎదుర్కొన్నారా? నాకు మొదటి నుంచి కూడా ఈ మైకుల గురించి కొంత నాకు అవగాహన ఉంది. ఈ మైకులు ఎప్పుడైతే చర్చిలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివాసాలు ఉంటాయో ఆ నివాసాల్లో ఉండే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. నేను పెడతాను, ఆ పక్క ఆయన పెడతారు, ఇంకొక ఆయన పెడతారు, ఆయన కలవ పెడతారు. ఇంకా అలాగా కాదంటాకి బాధపడతారేమో, దేవుడిది కదా అని కొంతమంది అనుకుంటారు. కానీ కొన్ని చోట్ల కంప్లైంట్లు ఇస్తారు, పోలీసుల దాకా వెళ్తుంది. నేను కొంతకాలం క్రితం ఇలాంటి పరిస్థితులను పరిష్కరించి పోలీస్ స్టేషన్ పరిష్కరించి ముందు అర్జెంటుగా నేను చెప్పేది ఒకటే, సౌండ్ తగ్గించేయండి. ఇంకొక చర్చి వాళ్ళు ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళు ప్రార్థన పెట్టుకుంటారు. నా వరకు అయితే నేను చేసే పని ఏంటంటే వాళ్లకు ఇబ్బంది కలగకుండా ముందు నేను పెట్టిన ప్రార్థన ఆపేసి టైం మార్చేస్తాను. ఈ మైకులతో కొట్టుకోవడం జరిగితే ఇది పార్టీల పరంగా వెళ్ళిపోతుంది. పార్టీలు అలాగే వాళ్ళు ఎదుర్కొంటే వీళ్ళు ఎదుర్కొంటే వాళ్ళు పెడుతూ ఉంటారు. ఈ పరిస్థితి ఒకవేళ నేను మైక్ పెట్టినప్పుడు నా వెనక ఎవరైనా ఉండి వాళ్ళకి ఇబ్బంది అవుతుందని నాకు చిన్న పిల్లోడి చేత కబురు పెట్టిన ఫోన్ చేసినా ముందు మైక్ కట్టించేస్తాను. ఒక ఊర్లో విచిత్రమైన సంఘటన అంటే నందరాడు అనే ఊర్లో 2 పాస్టర్ గారికి ఈ మైకుల విషయంలో బాగా పక్కన ఉంటాయి అన్నమాట. అస్సలు వాళ్ళకి ససిమిరి పట్ల. ఒక ఆయన నా దగ్గరకు వస్తే నేను ఇంటికి వస్తాను, మీ ఇద్దరితో మాట్లాడతాను, నాకు కంప్లైంట్ చేసిన నీవు మొత్తం మైక్ కట్టేసి లేదా టైమింగ్స్ మార్చుకుని ఎవరు ఒప్పుకోట్ల అలా కాంప్రమైజ్ చేసి మొత్తం మీద ఒప్పించి ఆయన తర్వాత ఆయన తక్కువ సౌండ్తో పెట్టుకోండి. బయటకు ఎందుకు కావాలి మైక్ అని అంటే మేము ఆరాధన ప్రారంభించాము అనే సంఘానికి తెలియటం కోసం ఎంటర్టైన్మెంట్ ఉంటుందన్నమాట. కానీ అదే పనిగా చిన్నపిల్లలు పాడి పెద్దోళ్ళు పాడి రాగాలు తీసి అందులోనే ప్రార్థన చేసి అందులోనే ఇవన్నీ చేయటం వల్ల ఈ సౌండ్ అందరూ ఇష్టపడలేదు. మైకులు సమస్యలు ఉన్నాయి. మీరు దాంట్లో ఇంకోటి అన్నారు, మీకు సేవకులతో ఏమన్నా ఇబ్బంది అన్నారు. ఒకవేళ ఇబ్బంది పరిచే ఉద్దేశాలు వాళ్ళకున్నా నేను మాత్రం
వాళ్ళతో సహృద్భావంతోనే ఉంటాను. ఎందుకు ఉంటాను అంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని 133వ కీర్తనలో చాలా స్పష్టంగా ఉంది. అది ఖచ్చితంగా మనం నెరవేర్చాలి. ఒకానొక రోజున ఓ పెద్ద నాయకుల మీటింగ్లో నేను వెళ్ళకూడని ప్రదేశం అది నన్ను పిలిచేశారు. అక్కడ వాళ్ళందరికీ నేను చెప్పాను, సముద్రంలో నీరు తాగటానికి మంచిది, దైవ గ్రంథంలో వాక్యము పాటించడానికి కుదరట్లేదు. ఇది ఎవరి తప్పు? మందే తప్పు. నేను పాటించమని చెప్పాలి. ఆ రకంగా దీన్ని ఎక్స్పెక్ట్ చేయాలి. దేవుడు చెప్పింది ఏదైతే మనం చేయడానికి పూనుకుంటామో అప్పుడు దేవుడు మన యందు ఆనందిస్తాడు. ఇప్పుడు మనకు మనం కొట్టుమిట్లు ఆడిపోవటం, మనకు మనం బైకులు ఎట్టేసుకోవడం, ఒకరినొకరు విమర్శించేసుకోవడం వల్ల నష్టం క్రైస్తవ సంఘానికి నష్టం. ఇది వీళ్ళు ఇంతే, వీళ్ళ దగ్గర తలపోటు, వీళ్ళ దగ్గర చిరాకు అని బయటకు ఎక్స్పోజ్ అవుతుంటే నష్టపోయేది సంఘం, నష్టపోయేది దేవుని వాక్యానికి విఘాతం ఏర్పడుతుంది. కాబట్టి మీరు చెప్పినట్టుగా ఈ సౌండ్స్ విషయంలో నేను మితముగా పరిమితంగా ఉంటున్నాను. రెండవది సేవకులు అన్నారు కదా, సేవకులతో నేను సహృద్భావంతో వాళ్ళకి స్నేహితులుగా ఉంటూ వాళ్ళకి ఏ అవసరం వచ్చినా సరే, ఎవరన్నా చావు సందర్భంగా వచ్చినా సరే, లేదా ఎక్కువ శుభకార్యాల కంటే అశుభ కార్యాల్లోనే నేను ఎక్కువ పాల్పంపులు పొందుతాను. అది ఈ ఊరందరికీ బాగా తెలుసు. దాన్ని బట్టి ఏంటంటే ఏ సేవకుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నేను వాళ్ళకి ప్రాబ్లం సృష్టించే పరిస్థితి కాకుండా అది పరిష్కరించే దిశగా నా దగ్గరికి ఎవరు వచ్చినా నాకు చేయవలసిన, నాకు ఉన్న పరిస్థితిని బట్టి నేను సహకరిస్తూ వాళ్ళతో సహృద్భావంతో వాక్యాన్ని మాత్రం నెరవేరుస్తాను. అంటే అంతా బాగా ఉంది. ఎవరితోటి అసలు విభేదాలు ఉండవు, రాబోవు కూడా. ఎందుకు ఉండవు అంటే మనం ఎప్పుడైతే తగ్గిపోతామో అంతే. ఇక మనకు వివాదాల జోలికి, ఇంకా ఈ సేవకుల జోలికి మనం వెళ్ళక్కర్లేదు. వాళ్ళే మనల్ని స్నేహంగా, ఎప్పుడు నన్ను అందరూ స్నేహంగా భావిస్తారు. అవునండి. తర్వాత ఇది కొత్తగా క్రైస్తవ్యాన్ని గుర్తించి సంఘాల్లోనూ వాళ్ళు చేస్తున్న పరిచర్యను బట్టి చాలా మంది మంచి చదువుకొని వాళ్ళు ఒక మంచి ఉద్యోగం సంపాదించిన క్యాపబిలిటీ ఉన్నా వాళ్ళు సేవలోకి రావడానికి ముందడిగేస్తున్నారు. అది ఒక యువకులు చేసే పని అయితే, కొంతమంది మధ్యలో కన్వర్ట్ అయ్యి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని వారు చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి సేవలోకి వస్తున్నారు. అది ఎంతవరకు మీ ఉద్దేశం అంటారు, మీ దృష్టిలో ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది రెండు రకాలుగా చూడాలి. వాళ్లకు కంప్లీట్ గా దైవ దర్శనం ఉండి సరి అయినటువంటి నిర్ణయం సరి అయిన కాలంలో తర్వాత ఇక బాధపడకూడదు అన్న ఉద్దేశంతో తీసుకుంటే రైట్. కానీ తీరా వచ్చిన తర్వాత అప్పటి నుంచి, అంటే గత కాలం నుంచి ఇప్పటిదాకా జరిగిన పరిస్థితి వేరు, ఇప్పటి నుంచి జరగబోయే పరిస్థితి వేరు. అంటే ఏమన్నా కొత్తగా మార్పులు వస్తాయని? మార్పులు ఇప్పుడు వచ్చినటువంటి సమాజంలో మార్పులు, మారిన ప్రభుత్వాల పరిస్థితి, ఈ సంఘాల మీద జరిగే దాడులు కానివ్వండి, సేవలు గతంలో వలె సువార్థీకరణ జరగకపోవచ్చు. ఇది బేసికల్గా ప్రార్థన పట్టు మీదే వెళ్ళాలి. ఉద్యోగం వేల కొద్ది లక్షల కొద్ది రూపాయలు మానుకుని నేను దేవుడి కోసం వచ్చానని చాలా మంది సాక్ష్యాల్లో చెప్తారు. కానీ తర్వాత వాళ్ళు బాధపడిన వాళ్ళు, నేను అనవసరంగా వచ్చాను, అనవసరంగా ఉద్యోగం మానుకున్నాను అన్నటువంటి వాళ్ళు ఉంటారు. అది స్టాండర్డ్ మెయింటైన్ చేయటాన్ని బట్టి ఉంటుంది. చాలా ఆలోచించాలి. ఒక ఉద్యోగం చేస్తూ సేవ చేసిన వాళ్ళు ఉన్నారు, తప్పు పట్టడానికి లేదు. వ్యాపారం చేస్తూ సేవ చేసిన వాళ్ళు ఉన్నారు, తప్పు పట్టడానికి లేదు. రిటైర్మెంట్ తర్వాత చేసే వాళ్ళు ఉన్నారు, తప్పు పట్టడానికి వీల్లేదు. ఫుల్ టైమ్ మొదటి నుంచి చేసే వాళ్ళు ఉన్నారు, తప్పు పట్టడానికి వీల్లేదు. తప్పు ఎక్కడ పట్టాలి అని అంటే వాళ్ళు సేవకులమని వచ్చి మార్పు చెందామని సాక్ష్యాలు ఇచ్చి నీచమైన పనులు చేసినప్పుడు వాళ్ళని తప్పు పట్టాల్సి వస్తుంది. కానీ కొత్తగా మారిన వాళ్ళు 1-10 సార్లు నా వరకు నేను చెప్తా ఉంటాను, 1-10 సార్లు 100 సార్లు ఆలోచించు. మీకు అలాగా మీ సలహా తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఉన్నారు. వాళ్ళకి మీరేం చెప్పారు? నేను చెప్పాను. నువ్వు మన కూడా శ్రీకాకుళం నుంచి ఒక ఆయన వస్తే మరి ఒక బ్రదర్ చెప్పారు, ఆ తమ్ముడిని ఫుల్ టైం సేవలోకి వచ్చేయమని చెప్పండి అని చెప్పేసాను. అలాగే మొన్న మీటింగ్లు అయినప్పుడు ఇంకొక ఊరి నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, నేను ఫుల్ టైం సేవ కోసం సెక్యూరిటీ గార్డు ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నానండి. అసలు బేసికల్గా నీ స్టాండర్డ్ ఏంటమ్మా? స్టాండర్డ్ అనేటువంటిది కరెక్ట్గా లేకుండా నువ్వు ఫుల్ టైం అని వెళ్ళిపోయి గిరగర తిరిగితే ఏంటి ఉపయోగం? ఇంకో సేవకుడు ఉన్నాడు, ఆయన ఫుల్ టైం అని వచ్చేసి చాలా ఇబ్బందులు పడిపోతున్నాడు. చర్చి కట్టాడు, జనం లేరు అక్కడ. ఆయన చాలా బాధపడుతూ నాతో చెప్పాడు, నాయన ఈ గుడి అనే సేవ వదిలే,
సువార్థీకరణ అనేటువంటిది కొన్ని ఒక బ్యాగ్ కొట్టేసుకుని కొన్ని పత్రికలు తీసుకుని సాక్ష్యం చెప్పి పంచుకుని ప్రభు ఇంత గొప్పవాడని చెప్పుకుంటే ఇల్లు, అది కూడా సేవే. ఓ చర్చే కడితే సేవ అని అనుకోవద్దు. మీరు ఎలా కట్టారని అడుగుతారు. దీనికి మరి చాలా మంది మీరంతా పిల్లలప్పటి నుంచే ఇది స్టార్ట్ చేసాం. అవునండి. ఒక రోజుతో అయింది కాదు, ఎవరి దగ్గరికి వెళ్తే తెచ్చింది కాదు, లేకపోతే ఖచ్చితంగా ఇవ్వాలని అడిగి బలవంతం చేసింది సంఘంలోంచి లేదు, బయట నుంచి లేదు, ఊర్లోంచి లేదు, చుట్టాల్లోంచి లేదు, తెలుసున్న వాళ్ళ నుంచి లేదు. ఇది అలా గ్రాడ్యువల్ గా దేవుడు ఇచ్చిన దాన్ని బట్టే కట్టుకుంటూ వచ్చాము. అందరికీ ఆ పరిస్థితి జరగకపోవచ్చు. ఇది తీర్మానాన్ని బట్టి ఉంటది. నేను తీర్మానం చేసుకున్నాను, నా వృత్తి నేను ఎలక్ట్రీషియన్, ప్లంబరు, శానిటరీ వర్క్ ఉంటుంది, మోటార్స్ రిపేర్, ఈ ఎలక్ట్రికల్ లైన్ లో నేను డబ్బులు బాగా సంపాదించేవాడిని. కానీ మానేయాలి, దేవుని సేవకు రావాలని సంకల్పించుకుని వచ్చిన తర్వాత చాలా బాధలు పడ్డాను, చాలా అవమానాలు ఎదురయ్యాను, డబ్బు కోసం చాలా తిప్పలు పడాల్సి వచ్చింది. కానీ ఎప్పుడు ఎవరిని అడగలేదు. ఇప్పటికీ అప్పటికి కూడా వీక్షిస్తున్నటువంటి వారికి, ప్రశ్నిస్తున్న వారికి మీకు చెప్తున్నాను, నేను ఎప్పుడు ప్రభు వైపు చూసి చేస్తున్నాను. కాబట్టి ఇలాంటి తీర్మానం ఏదైనా ఉంటే వాళ్ళు మానుకోవచ్చు, కానీ వెనకాల వాళ్ళు ఇబ్బంది పడతారనేటువంటిది. ఎందుకంటే మన రాష్ట్రంలో పరిస్థితి వేరు. రష్యాలో సేవ జరిగిన పరిస్థితుల్లో అక్కడ సువార్థీకరణ లేకుండా సువార్త మూయబడిన పరిస్థితులు వాళ్ళు తెగించి, ప్రాణాలకు తెగించి, ఈ రోజు నైజీరియాలో కూడా సేవకుల్ని చంపేసి కోసేస్తున్నారు. ఇంట్లో వాళ్ళు బాధపడరు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు అనేటువంటి దృఢ నమ్మకం. కానీ మన వాళ్ళ దగ్గర ఆ పరిస్థితి ఉండదు. ఇక్కడున్న పరిస్థితులన్నీ కూడా చాలా స్మూత్ లెవెల్లో వెళ్తాయి. డబ్బులు రావాలి, ఈ డబ్బుతోనే ఎంజాయ్ చేయాలి, ఈ డబ్బుతోనే సువార్తలకు చెప్పాలి, ఈ డబ్బుతోనే మనం గొప్ప వాళ్ళు అవ్వాలి, మంచి వస్త్రాలు ధరించాలి, మంచి వస్త్రధారణ ఉండాలి, మంచి సూట్లు పుట్టేసుకోవాలి, మంచి కార్లు ఉండాలి, మంచి ఇల్లు ఉండాలి అనేటువంటిది. ఇలా ఉద్దేశంతో రావడానికి అంత అవసరం ఉండదు అని నేను వాళ్ళ చెప్పింది. మీరు అడిగిన దాన్ని కూడా నేను మరలా అదే సమాధానం చెప్తున్నాను. చక్కగా చెప్పారు పాస్టర్ గారు. మీరు 5,000 రూపాయలు వద్దన్నారంటే ఎందుకంటే పాత గవర్నమెంట్ లోనే 5,000 పాస్టర్లకు ఇప్పుడు గత ప్రభుత్వంలో పేరు సంబోధిస్తారు, కానీ గత ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి, అన్ని మతాల వాళ్ళకి, అన్ని వృత్తుల వాళ్ళకి మొత్తం చాలా పథకాల రూపంలో ప్రతి ఒక్కరికి డబ్బులు వేస్తారు. అందులో మిమ్మల్ని అంటే ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ లో కానీ, పోలీస్ స్టేషన్ లో కానివ్వండి, ప్రతి చోట కూడా మీ క్యాలెండర్ ఉంటది. మీరు అంటే చాలా గౌరవంగా చూస్తారు. మీకు అంటే ఎప్పుడు కూడా మీ కొరకు ఉన్న ఇన్ఫ్లుయెన్స్ మీ కొరకు మీరు ఎప్పుడు వాడుకోలేదు. ఎవరికన్నా ఇబ్బంది వస్తాయి కనుక మీ పేరు చెప్తే అక్కడ అది ఆ కేసు కూడా మీకు అప్పచెప్పడం కూడా చాలా సందర్భాల్లో జరిగింది పోలీస్ స్టేషన్. అంతమంది కూడా చాలా మంది మిమ్మల్ని పెట్టుకోమన్నారు 5,000. మీరు 5,000 ఎందుకు వద్దన్నారండి? మీరు 5,000 అంటే 5,000 అంటే గత ప్రభుత్వంలోనూ క్రిస్టియన్ పాస్టర్లకి, ముస్లిం సోదరులకి, ముస్లిం మత చీరులకి, తర్వాత మన బ్రాహ్మణ సోదరులకి వాళ్ళకి 5,000 ఇస్తారన్న పారితోషికాన్ని మీరు ఎందుకు నిరాకరించారు? అంటే మీకు చాలా మంది కూడా తీసుకోమని చెప్పారంట. అంటే మీకు కొవ్వూరులో ఇంచుమించు మున్సిపల్ ఆఫీస్ లో కానీ, పోలీస్ స్టేషన్ లో కానీ ఇలా ప్రతి చోట కూడా మీ క్యాలెండర్ ఉంటది. అందరితోటి మీరు సన్నిహితంగా ఉంటారు. ఆ విషయం మన వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయమే. ఏదన్నా సమస్య వచ్చినా సరే అది మీ సమస్య అంటే మిమ్మల్ని పరిష్కరించమని వాళ్ళు మీకు చాలా సందర్భాలను కూడా మీకు చెప్పిన సందర్భాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నవి. మీరు ఎందుకు వద్దన్నారండి 5,000? అంటే మీకు సంఘంలో ఆదాయం ఎక్కువ వస్తుందన్నా, లేదంటే కనుక దానికి వేరే ఉద్దేశం ఏమైనా ఉందండి? నేను సంఘ పరిచర్యలో నేను సభ్యులకి ఏం చెప్తా ఉంటానంటే, మీరు డబ్బుల గురించి ఇబ్బంది పడకుండా మందిరానికి రావటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పడంతో సంఘంలో కొందరు మన వేరే సంఘం నందరాట సంఘంలో నన్ను ప్రశ్నించారు, మీకు డబ్బులు ఎక్కువైపోయినాయా, మమ్మల్ని డబ్బులు ఇవ్వండి అని అందరూ అడుగుతారు, మీరు ఎందుకు అడగట్లేదని అడిగారు. నాకు డబ్బులు ఎక్కువ లేదు, డబ్బులు కావాలి నాకు. కానీ రూట్లో మనకు డబ్బులు ఎవరైనా సంపాదిస్తారు, లేదా చాలా మంది సంపాదిస్తారు సమాజంలో. కానీ సంపాదించే తీరును బట్టి ఆ వచ్చే తీరు ఎలాంటిదో కూడా చూసుకోవాలి. ప్రభుత్వం ఇస్తానన్నది తప్పులేదు, తీసుకోవచ్చు అనేటువంటిదే కదా మీ ఉద్దేశం. అవునండి, రైట్. అయితే ఆ డబ్బు బైబిల్లో చెప్పబడింది కాదు, మొదటి నుంచి ఉన్నది కాదు. ఒక పార్టీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకుని ఈ సమాజాలకు మేలు చేద్దాం, మనం ఇద్దాం మన కాలంలో, వీళ్ళైతే తర్వాత చేసుకుంటారని. ఇప్పుడు అలాగే తర్వాత కూడా చేస్తున్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా ఇస్తుంది, ఇంకా కొత్తగా కావాల్సిన వాళ్ళు ఇంకా పెట్టుకోమన్నారు. నేను మొదట్లోనే ఎందుకు తిరస్కరించాను, నాకు ఆ రోజు కమిషనర్ గారు బాగా క్లోజ్ గా ఉండేవారు. మీరు చెప్పినట్టుగా పోలీస్ స్టేషన్ లో కానీ వీళ్ళందరూ కూడా నేను వాళ్ళతో చాలా స్నేహంగా ఉంటాను. రాజకీయానికి సంబంధం కాదు ఇది.
ప్రజలకు సంబంధించింది ఏదైనా నా వలన అవుతుంది అనుకుంటే వెళ్ళి మాట్లాడుతూ ఉంటాను. అది జరుగుతున్నాయి, మీరు చూశారు. అయితే ఈ విషయంలో నాకు ఒక అప్లికేషన్ పంపించారు ఆనాటి సుధాకర్ గారు అనేటువంటి కమిషనర్ గారు. నేను కొంచెం తెలుసున్నవాడిని కాబట్టి ఒక మనిషిని ఇచ్చి, సచివాలయాన్ని ఇచ్చి, ఆ పాస్టర్ గారిని సంతకం పెట్టి ఆయా పేపర్లు ఏ కావాలో దానికి అటాచ్ చేసి పంపమని చెప్పారు. దాని వెనకాల తిరిగేసి ఎండార్స్మెంట్ రాశాను నేను. అయ్యా, నేను ఈ విధమైనటువంటి పారితోషికాన్ని తీసుకోవట్లేదు. ఎందుకు అంటే మేము ప్రభు పరిచర్య చేస్తున్నాం, ప్రభుత్వ పరిచర్య మేము చేయట్లా. కాబట్టి మాకు ఇది ఎప్పుడైతే మేము తీసుకోవడం మొదలు పెట్టామో నెలాఖరికి వచ్చేసరికి ఎప్పుడొస్తుందా అని చూస్తాం. అవునండి. కానీ మా పరిచర్య ఎట్లా ఉంటుందంటే దేవుని మీద ఆధారపడి చేస్తున్నాం. ఈ పరిచర్యలో మా పారిభాగస్తులు ఎవరు? విశ్వాసులు. అవునండి. విశ్వాసులు వారి స్తోమతను బట్టి, స్థాయిని బట్టి 5 ఇవ్వచ్చు, 10 ఇవ్వచ్చు, 100 ఇవ్వచ్చు, 200 ఇవ్వచ్చు, 300 ఇవ్వచ్చు. అవి సరిపెట్టేసుకుంటాను. మీరు ఎంత ఇచ్చినా నేను ఇబ్బంది పెట్టను. ఒక సభ పెట్టామంటే ఆ సభకు ఒకసారి నష్టం వస్తుంది. మీ వల్ల నాకు నష్టం వచ్చింది, మీరు ఇవ్వలేదనే మాట వారికి చెప్పను. మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే ప్రభు వైపు చూడాలి డబ్బు కోసం ఎప్పుడు కూడా. పూర్వకాలం మంది భక్తులు, భక్త్ సింగ్ గారు, కిషన్ సింగ్ గారు, సుందర్ సింగ్ గారు, ఇలాంటి వాళ్ళని ఇన్స్పైర్ గా వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటాను నేను. కాబట్టి నేను ఇలాంటి నాకు ప్రభుత్వం, నేను ఏ పని ఏ ఉద్యోగం వాళ్ళకి చేయకుండా, నేను ఒక వాలంటీర్ని కాదు, నేను ఒక గుమస్తాని కాదు. అంటే అందరూ అలా ఆలోచించుకోవచ్చు. నేను దానికి చెప్తున్నాను. అంటే మీరు ప్రభుత్వానికి ఎటువంటి పని చేయకుండా తీసుకోకూడదు. ఏదైతే ఇప్పుడు ఎవరైనా మీరు ఒక పారిశ్రామికవేత్త కానీ లేకపోతే ఒక పొలిటికల్ లైన్ కానీ తీసుకెళ్లి ఇలా మంచి పరిచయం చేస్తున్నారండి, నేను ఏదైనా సహాయం చేయండి అన్నాడు అనుకోండి, వాళ్ళు ఏదో కొంత చేయడం మొదలెడితే నెల నెల మళ్ళీ అదే తారీఖు వెళ్ళిపోతున్నారు. ఎలక్షన్ టైంలో చాలా మంది ఆఫర్లు వచ్చినాయి, తిరస్కరించారు. నేను వద్దన్నా. ఇప్పుడు ఓటు కూడా నేను డబ్బులు తీసుకున్నాను. అవునండి. ఓటుకి డబ్బులు తీసుకున్నాను. ఎందుకంటే నేను రోజు ఇస్తే బాగానే ఉంటుంది, కానీ 5 ఏళ్ళకి ఒకసారి కదా ఇస్తారు సార్. తీసుకున్నాడనే మాట సేవకుడిగా నాకు రాకూడదు. మిగతా వాడి మాట నేను ఎత్తట్లా. కాబట్టి నేను ఆ రూపంలోనే ఇప్పటికీ కూడా అంటే పెట్టడానికి రెడీగా ఉంటారు సార్. ఈ 5,000 వలన నాకు ఏమవుతుంది అని అంటే, నేను విశ్వాసంలో కొంచెం తగ్గే పరిస్థితి వస్తుంది. ఆ డబ్బు కోసం ఎదురు చూసే పరిస్థితి వస్తుంది. విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం అని మనం లేని ఉన్నమంతకు రుజువుగా ఉన్నది. ఏదైనా పని జరగాలంటే డబ్బు కావాలి కదా. ఇంకా దీనికి మళ్ళా కమిషనర్ గారు పిలిచారు. ఏమండి మీకు అవసరం లేకపోతే తీసుకుని పంచిపెట్టేచ్చు కదా. అప్పుడేమన్నానంటే, తీసుకున్నామని పేరు వస్తుంది కదా, ఇక్కడ నా పేరు ఎంటర్ అయ్యి ఉంటుంది కదా. నాకు అలా ఎంటర్ అయ్యి ఉండకూడదు. నాకు ఒక పేదవాడైనా సరే ఈ సంఘానికి ఒక సభ్యుడిగా ఓ 10 రూపాయలు తీసుకొచ్చి ఆనందంగా సంతోషంతో ఇచ్చి, అయ్యా నా పుట్టినరోజు ప్రార్థన చేయండి అంటే సంతోషంగా, నాకు 5,000 కంటే 10 రూపాయలు గొప్ప ఇక్కడ. ఎందుకని? ప్రభు ఇచ్చేది ఇది, ప్రభు పంపించేది ఇక్కడికి. ప్రభు పంపించేది మేము వాడుతున్నాం, మా సొంత సొమ్ములు కూడా కాదు. కాబట్టి తృప్తి ఉండాలి మనిషికి. ఇక పథకాలు, నాకే పథకం లేదు. ప్రజలే పథకం, దేవుడే దాన్ని అమలు పరిచేవాడు. ఆ ఉద్దేశంతో నేను వద్దంటే చాలా మంది అడిగారు, ఇది ఇంకో ఎవరికైనా పంచిపెట్టేయచ్చు కదా. పంచిపెడుతున్నాం, అది ఉంటది. సేవకులకి ఏదో కొద్ది ఉండకూడదు అంతే. నేను ఇంకో ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అడగచ్చు. మీరు పాస్టర్ గారు, ఈ ప్రాంతంలో సంఘాలు, ఈ పరిచయాలు, సువార్తలు ఇవన్నీ పక్కన పెట్టాను. మీరు సమాజానికి ఉపయోగపడేలాగా మీ జీవితంలోనూ ఏదైనా ఒక పెద్ద విషయం మీద ఏమైనా పోరాటాలు ఏమైనా చేశారా? సామాజిక పోరాటాలు అంటే ప్రాంత ప్రజలు దేనివల్ల, ఏ పొల్యూషన్ వల్ల ఇబ్బంది పడడం కానీ, లేకపోతే రోడ్ల వల్ల, మీ ప్రాంతంలో ఉన్న రోడ్ల వల్ల కానీ, ట్రైన్ల వల్ల కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న నీళ్ళ వల్ల కానీ ఏమన్నా ఇబ్బంది అని చెప్తే మీరు దానికి ఏమన్నా పోరాటం చేశారా? ఈ ఊర్లో లేదు అంటే గనక ఈ క్రైస్తవ సమాజంలోనే పాస్ట్ అసోసియేషన్ లో ఇవన్నీ వచ్చినాయండి, వాళ్ళకి తోడ్పాటుగా మీరు ఏమన్నా? ఇవన్నీ జరిగాయి. ఫెలోషిప్ల కోసం, అందులో ఉన్న వారి కోసం, వాళ్ళ జరుగుతున్న నష్టాల విషయంలో పోరాటం జరిగింది. తర్వాత ఈ ఊరు వరకు ఎవరు ఏదైనా చెబితే నేను వాళ్ళతో కలిసి ఆ పోరాటాలు స్టార్ట్ చేస్తాను. ఈ ఊర్లో ఒకే ఒక్క ట్రాన్స్ఫర్ ఉండేది. ఒకే ఒక్క ట్రాన్స్ఫర్ దాదాపు 20 సంవత్సరాలు.
కొంతమంది యవనస్తులు తీసుకుని వెళ్ళి దాని మీద ధర్నా చేయటం, దానికోసం పోరాడిన తర్వాత మొత్తం తర్వాత జనాభా పెరిగిన దాన్ని బట్టి ఇంకొంచెం ట్రాన్స్ఫరాలు పెరిగాయి. అప్పుడు లో వోల్టేజ్ సమస్యలు ఇవన్నీ ఎదుర్కొంటూ ఉంటాయి. ఎవరైనా ఏదైనా ఒక అవసరం వస్తే అది కరెక్ట్ అయింది అయితే దాని మీద న్యాయ పోరాటం జరుగుతుంది. 2018లో కూడా జరిగింది. మీ మీద కోర్టులో కేసు కూడా ఉంది. కోర్టులో కేసు ఉంది. అది ఏంటండి? అది ఏంటంటే అదేదో ఫ్యాక్టరీ నుంచి మలాసా కంటే దారుణంగా స్మెల్ వచ్చేటువంటి ఒక బ్లాక్ లిక్విడ్ ఉంటుంది. రియల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వ్యర్థ పదార్థాలు కొన్ని నెలల పాటు స్టోరేజ్ చేసి దాన్ని కాంట్రాక్టర్లు లారీలు తెచ్చుకుని ఎక్కడో చోట డంప్ చేసేసి రిస్క్ అంతా వాళ్లే చూసుకునేలాగా వెళ్తుందట. అది చాలా రోజులు మేము దీని మీద కంప్లైంట్లు పెట్టాం. మున్సిపల్ ఆఫీస్ కి, పోలీస్ స్టేషన్ కి, ఎంఆర్ఓకి, ఆర్డీఓకి అందరికి పెట్టాం. అది ప్రతిది కూడా నేనే పెడతాను లెటర్లు. కొన్ని హైదరాబాద్ దాకా కూడా లెటర్లు పంపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కలెక్టర్ గారి దగ్గర పంపించినటువంటి లెటర్స్ ఉన్నాయి. ఆ లెటర్ ని మళ్ళా కాపీ తీసుకుని దాని మీద మరలా పోరాటం చేసే పరిస్థితి ఉంటుంది. అలా కొంతకాలం చేసిన తర్వాత ఈ ఊర్లో అంబేద్కర్ యూత్ వాళ్ళు కుర్రోళ్ళు ఏం చేశారంటే నాకు సహకారిగా ఉండడం కోసం వీళ్ళు కూడా వేటాడటం మొదలెడితే ఒక రోజు మిడ్ నైట్ 12 గంటలు దాటిన తర్వాత 2 లారీలు దొరికాయి. వాళ్ళు చాలా తెలివిగా ఆలోచించి ఊళ్ళో చాలా మంది పాస్టర్లు ఉన్నా కానీ దేనికైనా నా దగ్గరికి వస్తారు, నా సలహా తీసుకుంటారు. వాళ్ళు వచ్చి గోడ దాటేసి పరిగెత్తుకు వచ్చి లారీ పట్టుకున్నాం అన్నారంటే ఇమ్మీడియట్ గా ప్యాంట్ ఒకటి, షర్ట్ ఒకటి, ఏది వేస్తున్నా నాకు తెలియదు. వెళ్ళిపోయాం. అక్కడ వాళ్ళు కొట్టడం కూడా జరిగింది. ఎందుకు జరిగింది అంటే ఆ స్మెల్ కి 3 నెలలు నిద్ర లేదు. గాలికి వచ్చేసి ఆ రోజుల్లో కరెంట్లు సరిగా ఉండేవి కాదు. కళ్ళు మంటలు, ఒళ్ళు వేడి తట్టుకోలేక ఈ జనమందరూ అయ్యా మీరే చేయండి మేము వెనకాల ఉంటామంటే నేను దేనికైనా రెడీ పోరాటం చేయడానికి. రాజకీయ జెండా తప్ప అజెండా ఉంటుంది. రాజకీయ జెండా ఉండదు, మాకు అజెండా ఉంటుంది. ఏది చెయ్యాలనే దాని మీద ఒక దృక్పథం కలిగి ఉంటాం. అంతే ఆ నైట్ పట్టుకున్నాం, లారీలు ఆపాం, కంప్లైంట్ చేసాం, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాం, అప్పచెప్పాం, నాయకులు కబుర్లు చేసాం. కొంతమంది నాయకులు వచ్చి ఫోటోలు తీసుకుపోయారు. కడకి పోరాటం నేనే చేసుకున్నాను. విత్డ్రా చేసుకోమని బెనిఫిట్స్ చూపిస్తామని బెదిరింపు కాల్స్ వచ్చాయి, ఆఫర్స్ కూడా వచ్చాయి. మీరు ఎలా ఫేస్ చేశారు? చర్చ్ బాగు చేయించుకోండి, డబ్బులు ఇప్పిస్తాము, దాన్ని కట్ చేసేసుకోండి అన్నారు. ఇలాంటి వాటితో నేను చర్చలు బాగు చేయించను, ఇలాంటి వాటితో నా పబ్బం గడుపుకో, నాకు అవసరం లేదు. అది ఇంకొకరి గురించి అయితే మాట్లాడుకోండి, నాకు అవసరం లేదు, ముందు అక్కడ కేసు కట్టాల్సిందే. కేసు కట్టించాను. ఇప్పటికీ కూడా నడుస్తుంది. అది ఎప్పుడు కొడతారో ఏంటో తెలియదు. నా పేరు మీదే ఎఫ్ఐఆర్ నా పేరు మీద పడింది. ఆ రోజు అమాయకంగా డ్రైవర్ కేంద్రంలో వాళ్ళు బలయ్యారు, కాంట్రాక్టర్లు దూరం అయిపోయారు, వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పేసి వాళ్ళని విడుదల చేసేయమని వాళ్ళు అటాక్ చేశాను. మళ్ళీ వాళ్ళు చదువుకునే కుర్రల్లా ఉన్నారని చెప్పేసి వాళ్ళకి మంచి జరిగేలాగా వాళ్ళకి అనుకూలంగా చేశాం. మొత్తం మీద ఆ కంపెనీ మీద కేసు పడింది. కాకపోతే వాళ్ళు తప్పించుకుంటారు, వాళ్ళకేం శిక్ష పడిపోకపోవచ్చు. కాకపోతే పోరాటం చేసామా లేదనేటువంటిది అందరికీ తెలుసు. చెత్తని గురించి, బరియల్ గ్రౌండ్ లో వేస్తున్నటువంటి డంపింగ్ చేస్తున్న దాని గురించి, మరి ఇక్కడ రేవ్ గురించి, ప్రహరీ గురించి, ఈ చాలా విషయాల మీద లెటర్ పెట్టాను. ఆ బరియల్ గ్రౌండ్ కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఉండటం కోసం నేను పనిచేస్తున్న కాలంలో 2013 సంవత్సరంలో అప్పుడు 2007లో స్టార్ట్ అయింది. నేను సెక్రటరీ ఉన్నప్పుడు నేను చేయాల్సినంతా చేసుకొచ్చాను. నన్ను జిల్లా మైనారిటీ కమిషన్ మెంబర్ గా వాణిప్రసాద్ గారు నియమనం వేశారు. నేను సూపరింటెండెంట్ గారిని పెట్టి క్రైస్తవులు బాగు చేయించుకోవడానికి అవకాశం ఉందంటే వాళ్ళు పర్మనెంట్ గా నీ పేరుని ఇస్తానంటే నా పేరు వద్దు, మున్సిపల్ పేరుని ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ ప్రొసీజర్ పంపి మున్సిపల్ ఆఫీస్ కి వచ్చేలాగా పర్మిషన్ వచ్చింది. వాళ్ళు చూపించారు, ఇటువంటి మీరు పెట్టారంట. మాకు తెలియనంత వరకు నేను ప్రైవేట్ వ్యక్తిని అటు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచి మున్సిపాలిటీకి వచ్చేలా చేశాను. తర్వాత నేను దిగిపోయిన తర్వాత 2014 నుంచి బయటకు వచ్చేసాను. తర్వాత ఇంక మళ్ళీ ఎవరు పట్టించుకున్నా లేదు నాకు తెలియదు. మొత్తం మీద ఈనాటికి కూడా మీరు అడిగిన దానికి సమాధానంగా నేను ఏంటంటే ఎవరైనా అమలులో ఉండి లేదా మాకు ఇలాంటి ఇబ్బందులు పై యువతల వాళ్ళకి కరెక్ట్ అయిన పరిస్థితి ఉండి అన్యాయం జరుగుతుంటే ఖచ్చితంగా వాళ్ళకు సమాజానికి మేలు కలిగేలా, కుటుంబానికి మేలు కలిగేలా కుటుంబ తగాదులు వస్తాయి, మాకు సంఘాల తగాదాలు వస్తాయి, మైకుల సమస్యలు వస్తాయి. దేనికి కూడా నేను తప్పించుకోలేదు. ఎంతవరకు నాకు అవకాశం ఉన్నంత వరకు నేను మాట్లాడుతూనే పోరాడుతూనే ఉంటూ ఉంటాను. అందరి సహకారం. చివరగా మా ఆర్సీబీ ఛానల్ ద్వారా మీరు యువతకు, సంఘాలకు, సేవకులకు
సమాజానికి చిన్న సందేశం. చాలా సంతోషం. మీ ఆర్సీబీ మీడియా ద్వారా ఈరోజు నా దగ్గరకు వచ్చి మీరు నాతో ఇంటర్వ్యూ తీసుకోవడం, ముఖాముఖిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. అయితే చివరిదిగాని అడిగారు కదా, మీరు సమాజానికి ఇచ్చే సందేశం ఆల్రెడీ ఇప్పటిదాకా మన మధ్యన జరిగినటువంటి ఈ యొక్క ప్రశ్నోత్తరాల్లో నేను ఇచ్చే ఆ సంకేతాలు సందేశాలు ఆల్రెడీ ఉన్నాయి. అయినా ఇదొక ప్రత్యేకంగా చెప్తున్నాను. సమాజము పూర్తిగా భ్రష్టు పట్టుకుపోయింది కాబట్టి ఎవరికి వాళ్ళు నాకెందుకులే అని సమాజ కార్యక్రమాల విషయంలో గాని సంఘ విషయాలలో గాని తప్పించుకుని తిరిగి ఎవరిష్టం వాళ్ళు చేయడం మొదలు పెడితే సమాజం ఎప్పటికీ బాగుపడదు. ప్రతి ఒక్కరూ కూడా మంచిని అలవర్చుకోవాలి. ప్రేక్షకులు వీక్షిస్తున్న వారు కానీ, మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డలు యవన బిడ్డలు కానీ, మీ మీడియా ద్వారా ఎవరైతే వీక్షిస్తున్నారో, సువార్త నిలయం హౌస్ ఆఫ్ గాస్పెల్ ద్వారా యూట్యూబ్ లో ఎవరైతే వీక్షిస్తున్నారో, ఇందులో ఉన్న సారాంశాన్ని గుర్తించండి. మొట్టమొదట ఈ సారాంశాన్ని బట్టి తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, ప్రేమించాలి. ఇటు భార్య గాని బిడ్డల విషయంలో గాని మనకంటూ ఏదైనా ఒక అవకాశం వస్తే తప్పును దిద్దే పరిస్థితి, పాపాన్ని ఖండించడం, తప్పును తప్పుగా చెప్పడం అనేది ముందు అలవాటు చేసుకోండి. తర్వాత ఏ విషయానికైనా ప్రశ్నించడం కొంత అలవాటు చేసుకోండి. నాకు రాదు అనుకోకండి, స్టార్ట్ చేస్తే ప్రారంభిస్తే అవే వస్తాయి. అలాగని ఊరికినే ప్రశ్నించేటువంటి వ్యక్తులుగా కాకుండా జవాబు చెప్పే స్థితిలో కూడా వెళ్ళాలి. నా వరకు నేను చెప్పాల్సింది ఏంటంటే, ప్రశ్నించినా జవాబు చెప్పినా అన్నిటికీ ఇదిగో ఈ దైవ గ్రంథం ఆధారం మీద వెళ్తుంది. కాబట్టి ఈ గ్రంథాన్ని వీలైనంత వరకు చదవండి. ఇందులో గొప్ప జ్ఞానం ఉంది, గొప్ప ఆలోచన ఉంటుంది, గొప్ప చురుకుదనం వస్తుంది, గొప్ప ఆరోగ్యం వస్తుంది. వీటిని తేలిగ్గా తీసేయకండి, సునాయాసంగా కొట్టి పారేయకండి. ఎందుకంటే సమాజం భ్రష్టు పట్టిపోయింది కాబట్టి ఇలాంటి పక్కన పెట్టేస్తున్నారు. నా సందేశం ఏంటంటే, బైబిల్ని అనుసరించండి, సమాజంలో మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేయండి. ఎవరో చూస్తారు, మనల్ని ఎక్స్పోజ్ చేస్తారని మాత్రం అనుకోవద్దు. మనం పైన దేవుడికి కనపడాలి. కాబట్టి అన్ని రీతుల్లో మీరు మంచిని అలవర్చుకోవాలని నేను ఆశిస్తూ నా యొక్క సందేశాన్ని ముగిస్తున్నాను. మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు మా ఆర్సీబీ మీడియా తరఫున, మా ప్రేక్షకుల తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.